Hello all, welcome back to our YouTube channel and thank you for all the love and support you guys. I'm so excited to share my videos to you. అండ్ ఈరోజు నేను మా పాపకి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నాను. మా పాప స్కూల్ దగ్గరే కాబట్టి డైలీ లంచ్ టైంకి అలా వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను. పాప స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. లంచ్ బాక్స్ ఇవ్వడానికి పైకి వెళ్తున్నాను. పాప క్లాస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. స్కూల్లో ఆయాకైతే ఇచ్చేస్తాను, ఆమె వెళ్ళి పాపకి ఇచ్చేస్తుంది. అంత కష్టపడి తీసుకెళ్ళిన ఏం లాభం, సగం తింటారు సగం తీసుకొస్తాను. అలా లంచ్ బాక్స్ ఇచ్చేసి నేనైతే డ్రైవింగ్ క్లాస్కి అయితే వెళ్తున్నాను. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. ఒకసారి కాకి ఇలా అన్నదంట, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కనీసం మెతుకు కూడా వెయ్యరు, కర్మ రోజున వచ్చి కంచం నిండా వడ్డించి వెళ్తారు, కాస్త వచ్చి తిను అని కన్నీరు పెట్టుకుంటారు, అందరి ముందు కావాలనా నిజంగా తిరిగి రావాలనా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు కొంతమందికి ఏం ఎఫర్ట్ పెట్టకుండా కొన్ని ఈజీగా దొరికేస్తాయి. ఆ కొన్నిటి కోసం కొందరు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టినా దొరుకుతుంది అనే నమ్మకం కూడా ఉండదు. అందుకే మన చేతుల్లో ఉన్న చిన్న చిన్న సంతోషాలే నిజానికి పెద్ద వరాలు. ఎందుకంటే మనకి ఈజీగా కనిపించే దానికోసం ఎవరో ఎక్కడో నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. కోల్పోయిన తర్వాత విలువలు తెలిసే విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తాయి. అందుకే ప్రజెంట్ నీకున్న దాన్ని తక్కువ చేసే ముందు అది లేకుండా జీవించడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. అప్పుడు ప్రతి చిన్న ఆనందం కూడా ఒక పెద్ద బ్లెస్సింగ్లా అనిపిస్తుంది. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండు, లేని దానికోసం బాధపడకు. అందరికీ అన్నీ దొరకవు. ఈ వీడియో కంప్లీట్గా చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేను పెట్టే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. Love you all. Bye.